నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో స్టూడెంట్స్ చాలా మంది షాక్ అయిపోయారు, చాలా వహిస్తారు. ఒక భారతీయుడిగా నా బాధ్యత మీ బాధ్యత ఏంటి? ఎన్టీ అయితే స్పష్టంగా చెప్పేస్తుంది, పేపర్ లీక్ అవ్వలేదని కొట్టిపడేస్తుంది. అలాంటి తరుణంలో మనం ఎప్పుడైతే వాయిస్ రేస్ చేస్తామో, సోషల్ మీడియాకు ఉన్న పవర్ మనం చూపిస్తామో, కామన్ మ్యాన్ యొక్క పవర్ చూపిస్తామో, సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఎన్టీఏకి ఆదేశాలు పంపిస్తుంది మన వాయిస్ని బేస్ చేసుకుని మళ్ళీ ఎగ్జామ్ చేయాలని చెప్పేసి. మన భారతదేశం యొక్క ఫ్యూచర్ డాక్టర్స్ మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించి దాని చుట్టూ తిరుగుతున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా అనేక లక్షల మంది భారతదేశంలో ఈ టెస్ట్కి అపియర్ అవుతున్నారు. 20 లక్షల పైగా మంది ఈ టెస్ట్ అపియర్ అవుతున్నారు. అయితే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే కండక్ట్ చేసిందో ఈ ఎన్టీఏ మాకు అన్యాయం చేసిందని చెప్పేసి ఈరోజు ఫ్యూచర్ డాక్టర్స్ రోడ్ల మీదకి వచ్చేసి నినాదాలు చేస్తున్నారు. నీట్ ఎగ్జామ్ విషయంలో స్కామ్కి పాల్పడిందని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా గొడవ చేస్తున్నారు. 24 లక్షల మందికి పైగా ఈరోజు మాకు మోసం జరిగిందని చెప్పేసి వాళ్ళు కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. అసలు ఏం జరిగింది అంటే, నీట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఈ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఒక విషయము, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో అనేక అవకతవకలు జరిగాయి, స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని చెప్పేసి రెండో విషయము, మూడోది దీని రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో, దీని స్కోరింగ్ మార్క్స్ ఏవైతే వచ్చాయో మార్క్స్ ఇచ్చే విషయంలో కూడాను, రిజల్ట్స్ విషయంలో కూడాను కంప్లీట్గా అవకతవకలు జరిగాయని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ చేసి రోడ్ల మీద ధర్నాలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక భారతీయుడిగా నా బాధ్యత, వీడియో చూస్తున్న మీ బాధ్యత కూడాను విషయాన్ని సరిగా అర్థం చేసుకుని మనం దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విద్యార్థులకి అండగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని పూర్తిగా చూడండి, విషయాన్ని అర్థం చేసుకోండి, కింద కామెంట్ చేయండి, ఎక్కువలో ఎక్కువగా షేర్ చేయండి. ఒక కామన్ మ్యాన్ పవర్ ఏంటో, సోషల్ మీడియా పవర్ ఏంటో, జస్టిస్ ఎలా సాధించాలో కూడా ఈ కామెంట్ ద్వారా, ఈ షేరింగ్ ద్వారా మనం తెలియచేద్దాము. ఈ వీడియోని చాలా వైరల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అసలు జరిగిన ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మే 5వ తేదీన 4750 సెంటర్స్లో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ కన్నా ముందే బీహార్లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవడం మొదలైపోయింది. బీహార్లో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు ఈ పేపర్ లీకేజ్ కేసు విషయంలో కూడా. మరి ఈ పేపర్ లీక్ అయింది కాబట్టి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేసారు, దీని యొక్క రిజల్ట్స్ మీరు ఇవ్వకుండా ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలని చెప్పేసి కోర్టులో పిల్ ఫైల్ చేయడం జరిగింది. నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసినటువంటి ఎన్టీఏ మాత్రము పేపర్ లీక్ అవ్వడం కేవలం రూమర్ మాత్రమే అని చెప్పేసి ఈ విషయాన్ని కొట్టిపడేస్తుంది. సుప్రీంకోర్టు ఎగ్జామ్ని రీకండక్ట్ చేసే విషయంలో మాత్రం ఏమాత్రం స్పందించకుండా పేపర్ లీకేజ్ విషయంలో మాత్రం ఎంక్వైరీ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, ఎన్టీఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి, అనేక లోపాలు జరిగాయి. ప్రాబ్లం నెంబర్ 3 ఏంటంటే, నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో ఎన్టీఏ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో మాత్రము ఎగ్జామ్ లేట్గా స్టార్ట్ చేసింది. ఉదాహరణకి ఛత్తీస్గఢ్లో 45 నిమిషాల తర్వాత స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదో ఆ రాంగ్ పేపర్ ఇది అని చెప్పి సవరించుకుని ఆ పేపర్ తీసుకుని వేరే పేపర్ ఇవ్వడం జరిగింది. మరియు రాజస్థాన్లో నుండి ఒక ఎగ్జామ్ సెంటర్లో హిందీ మీడియం ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చేశారు. అదేవిధంగా హర్యానాలో ఒక సెంటర్లో స్టూడెంట్స్కి 2 వేరు పేపర్స్ ఇవ్వడం జరిగింది నీటికి సంబంధించి. మరి ఇలా ఎంతమంది అయితే సమయం కోల్పోయారో వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు, సుప్రీంకోర్టుని ఆశ్రయించి మాకు సమయం దొరకలేదు ఎగ్జామ్ రాయటం కోసము, మేము ఎంతో కృషి చేశాము, మా ఒక సంవత్సరం లాస్ అయిపోతుంది, మా ఫ్యూచర్ లాస్ అయిపోతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు దీనికి సమాధానంగా నీట్ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఎన్టీఏ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చిందంటే, ఎవరికైతే టైం లాస్ అయినటువంటి వాళ్ళకి గ్రేస్ మార్క్స్ మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఫూలిష్ విషయం ఇది. ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఇస్తే వేరే స్టూడెంట్స్కి వీళ్ళకి మధ్య ఎంత వ్యత్యాసం వచ్చేస్తుంది. నీట్ 2024 ఎగ్జామ్ విధానంలో అయినా కానీ, దాని రిజల్ట్స్లో కానీ ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ని బట్టి క్వశ్చన్ చేసినప్పుడు ఎన్టీఏ వాళ్ళకు ఒక నోటీస్ అన్నది ప్రెస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్లో ఎన్టీఏ చెప్తున్న విషయం ఏమిటంటే, మేము నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో గ్రేస్ మార్క్స్ ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది అంటే దీనికి ప్రూఫ్ ఉంది. అదేమిటంటే, గతంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి ఒక పిటిషన్ ప్రకారముగా 2018 జూన్ 13వ తేదీన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారముగా సమయానికి గాను గ్రేస్ మార్క్స్ ఇవ్వచ్చు అని ఉంది. దాన్ని ఆధారంగా మేము గ్రేస్ మార్క్స్ ఇస్తున్నాము అని తెలియచేయడం జరిగింది. అయితే ఎన్టీఏ చెప్పినటువంటి జడ్జిమెంట్ కాపీ ఏదైతే బేస్గా చేసుకుందో ఒకసారి అండి దాన్ని పరిశీలిద్దాం, అక్కడ ఎంత గందరగోళం జరిగింది అన్నది. జడ్జిమెంట్ డైరీ నెంబర్ 20122/2018. ఇది 2018వ సంవత్సరము జూన్ 13వ తేదీన ఉన్నటువంటి ఈ జడ్జిమెంట్ కాపీని చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ చూడండి. ఈ కేటగిరీలో స్పష్టంగా తెలియచేయడం జరిగింది, అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ దాన్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్.
మెడికల్ మరియు ఇంజనీరింగ్కి కాకుండా మిగిలిన విద్యా సంస్థల కోసం మాత్రమే అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ జడ్జిమెంట్ కాపీని ఎలా ప్రూఫ్గా తీసుకుంటారు? ఎంత ఫూలిష్నెస్! నీట్ విషయంలో అతిపెద్ద సమస్య మరొకటి ఏమిటంటే నీట్ యొక్క రిజల్ట్స్ అందరినీ షాక్కి గురి చేసేలా చేసింది. నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ యాక్చువల్గా రావాల్సింది జూన్ 14వ తేదీన, కానీ దీన్ని హఠావుడిన 10 రోజుల ముందే జూన్ 4వ తారీఖున రిలీజ్ చేసేసారు. ఎందుకని? ఏదైతే పెద్ద స్కామ్ జరిగిందో ఆ స్కామ్ ప్రజల దృష్టిలో రాకుండా కనుమరుగైపోయే విధంగా చేయాలని చెప్పేసి చేసినటువంటి పెద్ద స్కామ్. అందుకే రిజల్ట్స్ జూన్ 4th రిలీజ్ చేసిందా అది పెద్ద ప్రశ్న మన ముందు మొదలవుతుంది. ఇంతకీ రిజల్ట్స్లో ఏం జరిగింది చూద్దాం. నీట్ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? టోటల్ మార్క్స్ 720 అవుట్ ఆఫ్ 720 మార్క్స్ రావడం అంటే చాలా రేర్గా జరుగుతుంది. నాకు తెలిసి 2-3 సార్లు మాత్రమే జరిగింది, అది కూడా 2-3 మాత్రమే 720 అవుట్ ఆఫ్ 720 వచ్చాయి. కానీ ఈసారి ఏం జరిగిందో తెలుసా? ఈసారి ఏకంగా 67 మందికి 720 మార్కులకి 720 మార్కులు 4 మార్క్స్ వచ్చి ఫస్ట్ ర్యాంక్లో 67 మంది నిలిచారు. ఇది చాలా పెద్ద షాక్ న్యూస్. ఇది ఒకేసారి 67 మందికి ఎలా వచ్చాయి? చాలా పెద్ద ప్రశ్న స్టూడెంట్స్ లేవనెత్తుతున్నారు ఇప్పుడు. ఇంకో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి 8 మందికి దాదాపుగా 720 మార్క్స్ వచ్చి టాప్ 1 ర్యాంక్లో ఉన్నారు ఒకే సెంటర్లో. ఎప్పుడు ఇలా జరగలేదే. నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉండే మొత్తం క్వశ్చన్స్ అన్ని 180 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు చొప్పున 720 మార్కులు వస్తాయి. ఎవరైనా ఒక వ్యక్తి 180 క్వశ్చన్స్లో 179 క్వశ్చన్స్ రాసి ఒక క్వశ్చన్ని వదిలేస్తే అతనికి 4 మార్కులు తక్కువ వస్తాయి. అంటే 716 మార్కులే రావాలి ఆన్సర్ని అటెంప్ట్ చేయకపోతే. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తే ఏమిటి? రాంగ్ ఆన్సర్ చేస్తే -1 మార్క్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 180 మార్క్స్లో 180 మార్క్స్ కూడా ఆన్సర్ చేసి ఒకటి రాంగ్ ఆన్సర్ అవుతే రాంగ్ ఆన్సర్ అయినందుకు గాను 1 మార్క్ మైనస్ అవుతుంది. ఆ క్వశ్చన్ రాయనందుకు గాను ఒక 4 మార్క్స్. అంటే 720 - 4 - 1 అంటే 716లో నుంచి 1 మార్క్ మైనస్ అయితే 715 మార్క్స్ వస్తాయి. మరి ఎప్పుడైతే ఈ క్వశ్చన్ ఎన్టీఏని ప్రశ్నించారో ఎన్టీఏ ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఎన్టీ అంటుంది మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చాము కాబట్టి మార్క్స్ అలా వచ్చాయి అంటున్నారు. గ్రేస్ మార్క్స్ ఎవరికి ఇచ్చారు? ఏ లెక్కన ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఎవరికి 50 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు? ఎవరికి 100 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు? అంటే ఎన్టీఐ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీని బట్టి మేము ఇచ్చాము అంటున్నారు. స్టూడెంట్స్ చెప్తుంది సరైనదిగా అనిపిస్తుందా? ఎన్టీఐ చెప్తుంది సరైనదిగా అనిపిస్తుందా? ఇంతకు న్యాయం జరగాల్సింది ఎవరికి? ఎలా న్యాయం జరుగుతుంది? సో నేను స్పెషల్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ విద్యార్థులైతే రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారో, మన ఫ్యూచర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడాలంటే దీన్ని చూడండి, అర్థం చేసుకోండి, షేర్ చేయండి, వైరల్ చేయండి. మనంతా కలిసి ఎప్పుడైతే పోరాడతామో మన విద్యార్థులు మనం కాపాడగలుగుతాం. అసలు ఈ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది? డబ్బుల కోసం మనిషి ఎందుకు అమ్ముడుపోతున్నాడు అంటే 2 కారణాలు. మొదటి కారణం ఏమవుతుందిలే, ఒక అధికార బలం కావచ్చు, డబ్బు బలం కావచ్చు, భయం లేకపోవటం. నిజంగా ఇలాంటివన్నీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మనం వాయిస్ రేస్ చేయాలి. మీరేమంటారు? ఎవరైతే పేపర్ లీక్ చేస్తున్నారో వారిని కఠినంగా శిక్షించాలంటారా లేదంటారా? ఇంకో విషయం ఏంటంటే మనంతా కూడా ఆధ్యాత్మికంగా మనం నమ్ముతున్న విషయం అంటే పైన ఒక భగవంతుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి. మనల్ని పుట్టించుంటే ఆ భగవంతుడు మనల్ని పుట్టించి వదిలేశాడా? మనం చేసే పనులు ఆయన చూడడం లేదా? మనం మాట్లాడే మాటలు ఆయన వినడం లేదా? మన కర్మలు ఆయన చూడడం లేదా? మనం చేసే కర్మల యొక్క ప్రభావం తిరిగి మన జీవితంలోకి రాదా? ఈరోజు మనం అన్యాయం చేస్తే, అక్రమాలు చేస్తే, దౌర్జన్యం చేస్తే, ఇలాంటి పేపర్ లీకేజెస్ లాంటి పనులు చేస్తే మరి దీని ప్రభావం మన జీవితంలో ఉండదా? మన పిల్లల జీవితంలో ఉండదా? దీనికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదా? మనం చేసే మంచి పనైనా మనతో పాటు ఉంటుంది, మనం చేసే చెడు పైన కానీ మనతో పాటు ఉంటుంది. నువ్వు అక్రమంగా సంపాదిస్తే దాని ప్రభావం నీ జీవితం మీద, నీ పిల్లల జీవితం మీద కూడా ఉంటుంది. సక్రమంగానే జీవితం గడపాలి, మంచి కర్మలే చేయాలి. ఎందుకంటే మన జీవితంలో చేసే ప్రతి పని కూడా రాయబడుతుంది, పైన ఉన్నవాడు చూస్తున్నాడు, దానికి సమాధానం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమంతా కూడా భయభక్తులతో జీవితం గడపాలి, న్యాయంగా జీవితం గడపాలి. మన దేశం కోసం మనం ఒక బలంగా మారాలి తప్ప మన దేశాన్ని మనమే వెన్నుపోటు పొడిచేలా ఉండకూడదు. సో విషయాన్ని అర్థం చేసుకుని ఈ వీడియోని వైరల్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. జై హింద్.